నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రసిద్ధ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్తో కలిసి పోలీస్ వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సహాయంతో నేర పరిశోధన రూపురేఖల్నే మార్చేస్తున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక క్లిష్టమైన కేసు దర్యాప్తు అంటే మనకు గుర్తొచ్చేది ఫైలు, కాగితాల గుట్టలు, రోజుల తరబడి సాగే ఆ పేపర్ వర్క్ మొత్తం కేవలం కొన్ని సెకండ్లలో పూర్తయితే ఎలా ఉంటుంది? అసలిది సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన విశ్లేషణ. సరే, ముందుగా అసలు ఈ కొత్త టెక్నాలజీ అవసరం ఎందుకొచ్చిందో అర్థం చేసుకుందాం. ఎన్నో ఏళ్లుగా మన పోలీస్ వ్యవస్థ ఎదుర్కొంటున్న కొన్ని ప్రాథమిక సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పోలీస్ అధికారి రోజువారీ జీవితం చాలా సవాళ్లతో నిండి ఉంటుంది. విపరీతమైన పని ఒత్తిడి ఒకవైపు, అదే సమయంలో 10-15 కేసులను హ్యాండిల్ చేయాలి. ప్రతి కేసుకు సంబంధించిన రికార్డులు, రిపోర్ట్లు చేతితో రాయడం, ఇదంతా ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్లో చిన్న చిన్న పొరపాట్లు జరగడం, దానివల్ల విచారణ ఆలస్యమవ్వడం చాలా కామన్. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒకవైపు గదుల నిండా ఫైళ్ల గుట్టలు, మరోవైపు ఒక్క క్లిక్తో కేసు వివరాలన్నీ స్క్రీన్ మీద చూపించే డిజిటల్ డాష్బోర్డ్. ఇది కేవలం టెక్నాలజీ అప్గ్రేడ్ మాత్రమే కాదు, పోలీసుల పని విధానంలో వస్తున్న ఒక సమూలమైన మార్పు అని చెప్పాలి. మరి ఈ పేపర్ వర్క్ అనే పెద్ద సమస్యను, ఈ పని ఒత్తిడిని ఎలా అధిగమించాలి? దీనికి సమాధానమే మహాక్రైమ్ ఓఎస్ ఏఐ. అసలు ఏంటి ఈ సిస్టమ్? దీని వెనుక ఎవరున్నారు? ఆ వివరాల్లోకి వెళ్దాం. మహాక్రైమ్ ఓఎస్ ఏఐ అనేది కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది పోలీసులకు ఒక తెలివైన అసిస్టెంట్ లాంటిది. ఒక కేసులో ఎలా ముందుకెళ్లాలో మార్గనిర్దేశం చేసే ఒక సీనియర్ అధికారి లాంటిది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో దీన్ని ప్రత్యేకంగా మహారాష్ట్ర పోలీసుల కోసం రూపొందించారు. ఇదేదో ప్రయోగాత్మకంగా 1-2 పోలీస్ స్టేషన్లలో పెట్టింది కాదు. మహారాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా పోలీస్ స్టేషన్లలో దీన్ని అమలు చేస్తున్నారు. అంటే ఇది రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఒక భారీ సాంకేతిక మార్పు. సరే, ఇంత పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నాం కదా, అసలు ఈ ఏఐ సిస్టమ్ ఒక కేస్ ఫైల్ను ఎలా ప్రాసెస్ చేస్తుంది? దాని పనితీరు ఎలా ఉంటుందో కొంచెం లోతుగా చూద్దామా? ఒక కేస్ ఫైల్ ఏఐ చేతికి వెళ్ళాక అది 4 దశల్లో పనిచేస్తుంది. ఫస్ట్, ఆ ఫైల్లో ఏమున్నా సరే అది చేతిరాతతో ఉన్న నోట్స్ అయినా, ఆడియో క్లిప్ అయినా, దేన్నైనా స్కాన్ చేసి డిజిటల్గా మార్చుకుంటుంది. ఆ తర్వాత ఆ సమాచారం ఏ భాషలో ఉన్నా ఎనలైజ్ చేసి అర్థం చేసుకుంటుంది. మూడో స్టెప్లో కేసులో ముఖ్యమైన వ్యక్తులెవరు, ప్రదేశాలేంటి, టైమ్లైన్ ఏంటి, ఇలాంటి కీలక వివరాలను వేలు చేస్తుంది. ఇక ఫైనల్గా ఆ సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక పక్కా ఇన్వెస్టిగేషన్ ప్లాన్ను రెడీ చేస్తుంది. దీనిలో కొన్ని అద్భుతమైన ఫీచర్లున్నాయి. ఉదాహరణకి కో-పైలట్ ఫీచర్. ఇన్వెస్టిగేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇది ఆఫీసర్కి సూచిస్తుంది. ఇది పూర్తిగా స్థానిక మరాఠీ భాషలోనే పనిచేస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఒకప్పుడు దాదాపు 45 నిమిషాలు పట్టే పేపర్ వర్క్ను కేవలం కొన్ని సెకండ్లలో పూర్తి చేస్తుంది. ఆలోచించండి, దీనివల్ల ఆఫీసర్లకు ఎంత విలువైన సమయం ఆదా అవుతుందో. ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత ఎంత ఉందో చెప్పడానికి స్వయంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రశంసించారు. ప్రభుత్వ సేవల్లో ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీని వాడటం చాలా గొప్ప విషయం అని ఆయనన్నారు. ఇది ఈ ప్రాజెక్టుకున్న ప్రామాణికతను తెలియజేస్తుంది. సరే, ఇప్పటివరకు థియరీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఆచరణలో ఇది నిజంగా పనిచేసిందా? కొన్ని రియల్ కేసుల ఉదాహరణలతో ఈ టెక్నాలజీ ఎలాంటి అద్భుతాలు చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది నాగ్పూర్లో జరిగిన ఒక పెద్ద ఆన్లైన్ బ్యాంక్ ఫ్రాడ్ కేస్. సైబర్ నేరగాళ్లు ఒక బ్యాంక్ ఉద్యోగి నుండి దాదాపు 38 లక్షల రూపాయలను కాజేశారు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో నేరస్తులు ఎక్కడున్నారో కనిపెట్టడం చాలా కష్టం. కానీ మహాక్రైమ్ ఓఎస్ ఏఐ రంగంలోకి దిగింది. నిందితుల కాల్ డేటాను, ఇంటర్నెట్లో పబ్లిక్గా దొరికే సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించి వాళ్లు నాసిక్, గుజరాతులలో ఉన్నారని పక్కాగా చెప్పేసింది. దీంతో పోలీసులు వెంటనే వెళ్లి వారిని అరెస్ట్ చేయగలిగారు. మరో ఇంట్రెస్టింగ్ కేస్ జియో టవర్ స్కామ్. టవర్లు వేయిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. వాళ్లను ట్రేస్ చేస్తే వాళ్ల లొకేషన్ ఒక పెద్ద ఏరియాలో ఉన్నట్లు వచ్చింది. దీన్నే టెక్నికల్గా సి టైప్ లొకేషన్ అంటారు.
అంటే వాళ్ళొక పెద్ద టౌన్లో ఎక్కడో ఉన్నారు కాని ఎగ్జాక్ట్గా ఏ వీధిలో ఏ ఇంట్లో ఉన్నారో తెలీదు. ఇది అచ్చం గడ్డివాములో సూది వెతికినట్లే ఉంది. ఇక్కడే ఏఐ అసలు మ్యాజిక్ చేసింది. ఆ ఫోన్ నంబర్లను ఉపయోగించి సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో వాళ్ల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ను పట్టుకుంది. వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువుల డెలివరీ అడ్రస్లను ట్రేస్ చేసి పశ్చిమ బెంగాల్లోని వాళ్ల ఖచ్చితమైన ఇంటి చిరునామాను కనిపెట్టింది. మనుష్యులు గంటల తరబడి చేసినా దొరకని సమాచారాన్ని ఇది చేసి చూపించింది. ఈ ఉదాహరణలు చూశాక ఒకటి అర్థమవుతోంది. ఇది కేవలం కొన్ని కేసులను పరిష్కరించడం గురించి మాత్రమే కాదు. ఇది మన దేశ న్యాయ వ్యవస్థ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో ఇప్పుడు చర్చిద్దాం. మన దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి కదా, వాటి ప్రకారం పోలీసులిప్పుడు 60 నుంచి 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. ఈ ఏఐ టూల్ దర్యాప్తును చాలా వేగవంతం చేయడం ద్వారా పోలీసులు ఈ గడువును అందుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. అదీకాక అన్ని రికార్డులను ఆటోమేటిక్గా డిజిటల్గా మెయింటైన్ చేస్తూ కోర్ట్ ప్రక్రియలను కూడా సులభతరం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ వ్యవస్థను 4 రకాల ప్రధాన నేరాలపై దృష్టి పెట్టేలా రూపొందించారు. అవి డ్రగ్స్ కేసులు, సైబర్ క్రైమ్, మహిళలపై జరిగే నేరాలు మరియు ఆర్థిక మోసాలు. సమాజంలో ఎక్కువగా జరుగుతున్న ఈ కీలకమైన నేరాలను అరికట్టడమే దీని ప్రాథమిక లక్ష్యం. సో చివరగా మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఈ టెక్నాలజీ వల్ల కేవలం స్పెషల్ సైబర్ టీంలు మాత్రమే కాదు, ప్రతి పోలీస్ స్టేషన్లోని ఒక సాధారణ అధికారి కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్గా మారుతున్నాడు. దీనివల్ల బాధితులకు న్యాయమందే ప్రక్రియ చాలా వేగవంతమవుతుంది. మహారాష్ట్రలో మొదలైన ఈ సాంకేతిక విప్లవం రేపు మన భారతదేశ పోలీస్ వ్యవస్థకు ఒక బ్లూప్రింట్ కాబోతోందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.